बन्धुस्त्वं गुरुष्टदैवतमिति त्वत्पादपङ्क्तिरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मधुगुणदोषचिन्तनं माकृताः श्रीसत्यात्मगुरुसङ्गरिवलं मानमे सत्कृतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवाज्ञानवरसुधा टीकाकारान् वयं नमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तातं श्रीगुरुं नमः श्रीगुरुभ्यो नमः शिष्टसिद्धप्रेयः नेतुजनो बन्धमुक्षाश्रय स्मः तस्य श्रीब्रह्मरुद्रप्रभृतेः सुरनरद्वीषशत्वात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुः परमाचितेतं मां जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् ब्रह्मरदायादिकवये सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र सर्वो दाम्ना स्वेन सदा निरस्तकोऽहं सत्यं परं धर्मपूजितकैतवोत्तमपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किम्बा परेरीश्वरः सत्योरत्यवरुध्यते अत्र सत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं मुखादमृतसंयुतं भागवतं रसमालयं गुरौ रसिकाः भावुकाः विषयनिमिषक्षेत्रे विषयश्रवणकालयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेदमपेदकृत्यं रूपायनो निराकातराज्वावप्रेतमयतया तरवोपिनीतो तं सर्वभूतहृदयं निर्माणतोऽस्मि स्वस्वसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपडतरे धर्मात्मिकपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये भागवत तात्पर्य निर्णये अद्य किंचित पूर्व कथा प्रमेयानुवाद भवद्विधा भागवतास्तीर्थभूता स्वयं प्रभो तीर्थी कुर्वन्ति तीर्थानि स्वात्मस्तेन गदाभूता अपि नः सुरदस्तात बान्धवा कृष्णदैवताः दृष्टाः श्रुताः वा यदवः स्वपुर्यां सुखमासते इत्युक्तो धर्मराजेन सर्वं तत्समवर्णयत् यथानुभूतं भ्रमता विना यदुकुलक्षयम् ఇవాళ 12వ అధ్యాయం ప్రథమ స్కందానికి సంబంధించిన 12వ అధ్యాయం 12వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటాం. పూర్వ ప్రస్తాపితమైన కథ ఏంటి అంటే, ఈ కురుక్షేత్ర సంగ్రామం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే విదురుడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. ఇలా బయలుదేరగా కురుక్షేత్ర సంగ్రామం అయ్యాక 32 సంవత్సరాలు ధర్మరాజు గారు రాజ్యాన్ని ఏలారు. ఆ 32 సంవత్సరాలలో 5 సంవత్సరాల దాకా తీర్థయాత్రల్లోనే ఉన్నారు విదురుడు. మధ్యలో తీర్థయాత్ర క్రమంలోనే ఉద్ధవుడిని కలవడం, ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ తనకు మైత్రేయుల వారికి శ్రీమద్ భాగవత కథని ఉపదేశం చేయడం, ఇవన్నీ చెబుతారు. ఈ సందర్భం ఏమిటి అంటే, విదురుడు తీర్థయాత్రలో ఉండగా ఉద్ధవుడు
యదుపురి నుండి బయలుదేరి బద్రికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కలాప గ్రామం అని బద్రీలో ఉండేటటువంటిది. శంబళ అని కూడా అంటారు దాన్ని. ఆ కలాప గ్రామస్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగవత తత్వాన్ని ఉపదేశం చెయ్యి అని పరిమని పరమాయించాడు భగవంతుడు ఉద్ధవుడికి. ఇలా బద్రికి వెళుతూ వెళుతూ దారిలో విదురుణ్ణి కలుస్తాడు ఉద్ధవుడు. పరస్పరంగా మాటలు మొదలైనవన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఇరు పక్షాల వాళ్ళు కుశలోపరి అన్ని అడుగుతారు. ఇలా ఉండగా అప్పటికే యాదవులకి బ్రాహ్మణ శాపం అనేది ప్రాప్తించింది. ఆ బ్రాహ్మణ శాప నెపముతో వీరందరూ కూడా సర్వనాశనం అవుతారు అని ఉద్ధవుడికి తెలుసు, శ్రీకృష్ణుడికి తెలుసు. ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏకాంతంలో ఉద్ధవుణ్ణి తీసుకెళ్లి సమగ్రమైన భాగవతాన్ని ఆయనకి చెప్పి, అప్పుడే మైత్రేయుల వారు కూడా అక్కడికి రావడం, మైత్రేయుల వారికి కూడా భాగవతాన్ని ఉపదేశం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ముందు విదురుడికి నువ్వు ఉపదేశం చెయ్యాలి అని చెప్పి ఇలా ఉపదేశం చేసి ఉద్ధవుణ్ణి పంపించి వేస్తాడు. ఉద్ధవుడు వెళ్ళి సుమారుగా ఓ 26 సంవత్సరాల దాకా తను అక్కడే ఉంటాడు. తర్వాత మళ్ళీ ఇటువైపు వస్తాడు యాదవుల దగ్గరికి. అదంతా కథాభాగం అనేది ఉన్నది. ఈ అధ్యాయంలో 5వ శ్లోకానికి కూడా తాత్పర్యం అనేది ఉన్నది. ముందు 5వ శ్లోకానికి ఉండే తాత్పర్యాన్ని చెప్పుకొని తర్వాత ఇవాల్టి భాగవత శ్లోకానికి ఉండే తాత్పర్యాన్ని చెప్పుకుందాం. ప్రత్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణాంస్తన్వ ఇవాగతాన్ అభిసంగమ్య విధివత్ పరిష్వంగాభివందితైః. 5 సంవత్సరాలు విదురుడు తీర్థయాత్రలు ముగించుకుని వచ్చాక హస్తినావతిని అప్పుడే రాజ్యం ఏలుతూ ఉన్నాడు ధర్మరాజు. అలా విదురుడు 5 సంవత్సరాలు తీర్థయాత్రని ముగించుకొని రాగా ఎలా పోయిన ప్రాణాలు తిరిగి వస్తే సహజంగా ఇంద్రియాలలో చైతన్యం అనేది వస్తుందో అలా విదురుడు అంటే ప్రాణ సమానం పాండవులకి. ప్రాణ సమానమైనటువంటి పాండవులకి విదురుడి రాక ఎంతో హర్షాన్ని కలగజేసింది. అటువంటి సందర్భాన్ని వర్ణన చేస్తుంది 5వ శ్లోకం. ప్రత్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణాంస్తన్వ ఇవాగతాన్ అభిసంగమ్య విధివత్ పరిష్వంగాభివందనైః. ప్రీతి ఆప్యాయతతో కౌగిలించుకొని విదురుడికి నమస్కారం అనేది చేస్తారు. ఇక్కడ తత్ప్రాణే ప్రపన్న ఉదతిష్ఠత్ ఇది శృతి. ఈ సందర్భాన్ని వేదాల్లోనూ కూడా వర్ణన అనేది చేశారు. తత్ప్రాణే ప్రపన్న ఉదతిష్ఠత్, విదురుడు రావడం ఇంద్రియాలలో ప్రాణం వచ్చినట్టు ఎలా ఆటోమేటిక్గా అవి లేస్తాయో అలా పాండవులకి ఆనందం కలగజేసింది అని చెబుతారు. ప్రాణాంస్తన్వ ఇవాగతాన్ అని ఇది ఒక సందర్భం. అంటే అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. పరస్పరంగా ఆలింగనం మొదలైనవన్నీ చేస్తారు, నమస్కారం అనేది చేస్తారు, నానా రకాలుగాను కూడా స్వాగతం అనేది పలుకుతారు. ఇలా శృతిలోనూ కూడా ఈ సందర్భం అనేది చెప్పబడి ఉన్నది. మొత్తానికి ఇంద్రియాలు ప్రాణాలు వచ్చిన వెంటనే ఎలా ఇంద్రియాలు చైతన్యవంతం అవుతాయో అలా పాండవులకి విదురుడి రాక కొత్త చైతన్యాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ఉండగా ఏంటి యాత్ర విశేషాలు అని ధర్మరాజు అడుగుతాడు.
తీర్థయాత్ర విశేషాలన్నీ చెబుతూ ఉద్ధవుణ్ణి కలవడం, భాగవతాన్ని వినడం, ఇవే మొదలైనవన్నీ కూడా చెబుతారు. కానీ అప్పటికే యాదవులకు శాపప్రాప్తి అయిన విషయం కూడా ఉద్ధవుడు చెప్పేశాడు. కానీ ఆ ఒక్క విషయాన్ని తప్ప మిగిలినవన్నీ చెబుతాడు విదురుడు పాండవులకి. ఆ విషయాన్ని తెలియజేసేటటువంటి సందర్భం, తాత్పర్యం కూడా దానికి సంబంధించే రాశారు. ఏష్యత్ యదుకులం, ఇంకా యదుకులం నాశనం కాలేదు. ఎందుకు అంటే శ్లోకంలో వినా యదుకుల క్షయం, యాదవ కులం నశించిపోయింది అనే మాటని చెప్పే రకంగా ఉన్నది ఆ శబ్దం. కానీ అప్పుడు ఇంకా యాదవ కులం నష్టం అనేది కాలేదు. ఆ యాదవ కులం అనేది నాశనం అనేది ఖచ్చితమైంది, శాపప్రాప్తి అనేది అయినది. ఆ శాపప్రాప్తి ఘట్టాన్ని చెప్పకుండా మిగిలినవన్నీ చెబుతాడు విదురుడు పాండవులకి. ఆ విషయమే కొన్ని లెక్కలు మొదలైనవన్నీ కూడా మనకు చెప్తూ వస్తారు. శాపం శుత్వ బ్రాహ్మణానాముద్ధవ ఖిన్న మానస ఉదాసీనం తథా కృష్ణం ఇవ సుప్రీతమేవచ. శాపప్రాప్తి గురించి కృష్ణ పరమాత్ముడికి తెలిసింది. అయినా శాపాన్ని తను ఎత్తివేసే ప్రయత్నం చేయవచ్చు, కానీ తనకు ఇష్టమైన విషయమే అని చెప్పి ఆ బ్రాహ్మణ శాపాన్ని ఎత్తివేయకుండా ఉదాసీనుడి వలె ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉదాసీనుడి వలె ఉన్నాడు అంటే అలా కాదు, సుప్రీతమేవచ, చాలా సంతోషమైంది శ్రీకృష్ణ పరమాత్ముడికి, యాదవులకి శాపప్రాప్తి కలిగింది కదా అని. అలా యాదవ కులం అనేది నశించకపోతే కలియుగం అనేదే ప్రారంభం కాదు. కాబట్టి కలియుగ ప్రారంభానికి యాదవుల నాశనం అనేది కూడా అనివార్యం. అది భగవంతుడి సంకల్పమే. తన సంకల్పము నెరవేరడానికి ఋషులు మునులు నిమిత్తమయ్యారు. ఇలా ఉండగా యాదవులకి శాపప్రాప్తి అనేది భగవంతుడికి ఇష్టమైన విషయమే. తను వాళ్ళని రక్షించగలడు, కానీ కావాలని రక్షించలేదు. నశిష్యమాణం సకలం స్వర్యాసుం చ కేశవం, తన కులాన్ని రక్షించకుండా పోవడం, ఇంకొద్ది సంవత్సరాల్లో తను అవతారాన్ని చాలించి వేసే ఉద్దేశాన్ని పెట్టుకొని ఉండడం, ఇవన్నీ ఉద్ధవుడికి తెలిసింది. ఆయన ఏం చేశాడు, భగవంతుణ్ణి ఏకాంతంలో తన మనసులో కలిగిన సందేహాలన్నీ తీర్చుకుంటాడు. జ్ఞాత్వా పప్రచ్చ భగవత్ స్వరూపం తముపఫ్వరే. ఉపఫ్వరే అంటే ఏకాంతం. ఏకాంతంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని ఇవన్నీ అడుగుతాడు ఉద్ధవుడు. భగవత్ స్వరూపాన్ని, తత్వాలని, నానా ప్రకారాలుగాను కూడా భాగవత ధర్మాలని, అది ఏకాదశ స్కంద భాగవతంలో విస్తారంగా చెప్పబడి ఉన్నది, ఉద్ధవ గీత అనే పేరు. మొత్తానికి శాపాన్ని ఎత్తివేసే సామర్థ్యం ఉన్నా ఎత్తివేయలేదు, తన కులాన్ని రక్షించే సామర్థ్యం ఉన్నా రక్షించలేదు. ఉదాసీనంగా ఉండడం, సంతోషంగా ఉండడం, తను స్వర్గలోకానికి వెళ్ళడం అంటే అవతారాన్ని చాలించి వేయడం, ఇవన్నీ ఉద్ధవుడికి తెలిసాక భగవంతుణ్ణి అవన్నీ కారణాలు అడిగి మొత్తానికి భాగవతాన్ని కూడా వింటారు. అదే సమయానికి మైత్రేయోపి తదైవాగా జిజ్ఞాసు తత్వముత్తమం. ఏ సమయంలో ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతం చెప్పడం మొదలు పెట్టాడో అదే సమయానికి మైత్రేయులు వారు కూడా అక్కడే వస్తారు. ఇద్దరికి కలిపి భాగవత తత్వాన్ని ఉపదేశం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. తయోరాదాత్స భగవాన్ జ్ఞానం నిర్మల మంజస, అతి నిర్మలమైన చక్కని భాగవత తత్వజ్ఞానాన్ని మైత్రేయుల వారికి మరియు ఉద్ధవుడికి ఇద్దరికీ కూడా ఉపదేశం చేశాడు భగవంతుడు. ఉపదేశం చేసి తర్వాత షడ్వింశత్ వత్సరాత్ పూర్వం స్వర్గతే పురుషోత్తమ ప్రేషయామాస చ హరిర్ ఉద్ధవం బదరీమను కలాప గ్రామీణాం వక్తుం ఏతత్ తత్వం అచేషత్. ఇక షడ్వింశత్ వత్సరాత్ పూర్వం, ఇక భాగవతం ఎప్పుడైతే ఉపదేశం చేశాడో అప్పటికే
32 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక మిగిలినవి 26 సంవత్సరాలు. ఆ 26 సంవత్సరాలు అయ్యాక యాదవ కులము కూడా నశించిపోతుంది. ఆ 26 సంవత్సరాలకు పూర్వమే, తను అవతారాన్ని చాలించడానికి పూర్వమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుణ్ణి బద్రీ క్షేత్రానికి పంపించాడు. అక్కడ కలాప గ్రామ వాసులందరికీ కూడా ఈ భాగవత తత్వాన్ని ఉపదేశం చెయ్యి అని చెప్పి ఉద్ధవుడికి పనిని పురమాయించి పంపించి వేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా 26 సంవత్సరాలు పూర్వమే అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ కూడా భాగవతాన్ని నేర్పిస్తాడు ఉద్ధవుడు. ఇలా వెళుతూ వెళుతూ దారిలో విదురం తీర్థయాత్రాస్థం అంతరాలేస ఉద్ధవ, ఈయన బద్రికి బయలుదేరేటప్పటికీ, ఉద్ధవుడు బద్రికి బయలుదేరేటప్పటికీ విదురుడు కూడా అక్కడికే వస్తాడు తీర్థయాత్ర రూపంగా. అలా తీర్థయాత్ర నిమిత్తకంగా ఉద్ధవుడు కూడా అక్కడ రావడం, విదురుడు అక్కడ రావడం, ఇద్దరు కలవడం, కలిసిన తర్వాత పరస్పరంగా విషయాలన్నీ కూడా తెలుసుకోవడం. విదురుడు ఆ యాదవ కులక్షయానికి కారణమైన బ్రాహ్మణ శాపం మొదలైనవన్నీ కూడా చెప్పేస్తాడు. దృష్ట్వా నశిష్యమాణం చ కులం జిగమిషుం హరిం కథయిత్వా బదర్యాం చ కలాప గ్రామవాసిన. ఇక తన యోగ సామర్థ్యంతోనూ కూడా ముందు వాళ్ళకి ఎలాగో నాశనం అనేది సంభవిస్తుంది అని తెలుసుకుంటాడు విదురుడు. స్వర్గానికి కూడా కృష్ణ పరమాత్ముడు వెళుతున్నాడంటే అవతారాన్ని చాలించి వేస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది. అలా తెలుసుకున్నాక ఇటువైపు విదురుడు వెళ్తాడు, అటువైపు ఉద్ధవుడు కూడా తీర్థయాత్రలకని బయలుదేరుతాడు. బయలుదేరి బద్రీ క్షేత్రంలో కలాప గ్రామ వాసులందరికీ కూడా ప్రోచ్య తత్వం అశేషేణ వాసుదేవ ముఖోద్గతం, ఆ భగవంతుడు తనకు ఉపదేశం చేసిన అద్భుతమైన భాగవత తత్వాన్ని మొత్తం కూడా ఆ కలాప గ్రామ వాసులైన వాళ్ళందరికీ ఉపదేశం అనేది చేస్తాడు ఉద్ధవుడు. అలా ఉపదేశం చేసి తను మళ్ళీ వచ్చేస్తాడు తిరిగి. 26 వర్షగమనే పునరాగతిమాత్మన, 26 సంవత్సరాల దాకా అక్కడే ఉండి ఇక ఇంకేంటి 26వ సంవత్సరం వచ్చింది అనేటప్పటికీ ఉద్ధవుడు కూడా తిరిగి ద్వారకానికి వచ్చేస్తాడు. దేశాముక్త్వా పునః కృష్ణ సన్నిధౌ విచచార. అలా ఇంకేంటి కొంతకాలానికి యాదవ కుల శాపం నిమిత్తకంగా నశించిపోవడానికి ఒక సంవత్సర కాలం సుమారుగా ఇంచుమించుగా ఉంది. అంతకాలం వరకు కృష్ణ పరమాత్ముడితోనే సంచరించాడు, ఆయన దగ్గర ఉంటాడు ఉద్ధవుడు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉపదేశం చేసి తిరిగి ఇక్కడికి వచ్చేస్తాడు. ఈయన కూడా యాదవుడేగా, ఈయన కూడా నాశనం అవ్వాలి కాబట్టి అక్కడ పని ముగించుకొని ఇక్కడికి వచ్చేస్తాడు ఉద్ధవుడు. మైత్రేయో విదురా ఏతద్ ఊచివాన్ కృష్ణచోదిత. ఇక తీర్థయాత్ర క్రమంగా హరిద్వార్కి ఈయన వెళ్ళినప్పుడు విదురుడు, మైత్రేయులు వారు కూడా అక్కడికి వస్తారు. అక్కడ మైత్రేయులు వారు విదురుడికి సమగ్రమైనటువంటి భాగవతాన్ని ఉపదేశం అనేది చేస్తారు. ఇలా భాగవతాన్ని ఉపదేశం విని మళ్ళీ తీర్థయాత్ర క్రమంగా హస్తినావతికి వస్తాడు విదురుడు. విదుర పాండవానాం చ వినా యదు వినాశనం 26 వర్షతః పూర్వం జ్ఞాత్వాప్యప్రియమేవ తత్. అక్కడ తాత్పర్యంలో 36 అని ఉంది, నా దగ్గర 26 అనే పెట్టుకోండి, 26 సంవత్సరాలు అనేది పెట్టుకోండి. విదురుడు పాండవుల దగ్గరికి వచ్చి 36 వర్షతః పూర్వం 26 వర్షతః పూర్వం 26 సంవత్సరాలకి పూర్వమే ఈ రకంగా యాదవ కులం అనేది నశించిపోతుంది అనేది తెలుసు. అది అప్రియమైనది. అది తెలిసినప్పటికీ కూడా పాండవులు అడిగినప్పటికీ కూడా ఆ విషయాన్ని చెప్పడు ఉద్ధవుడు. నావోచత్ విదురోధీమాన్ తస్మాన్నా ప్రియమావదే ఇది పాద్మే. అలా యాదవ కులం నశించిపోవడం అనే విషయం తెలిసినప్పటికీ కూడా అది చెప్పడు విదురుడు. ఎందుకు అంటే అది అప్రియమైనది. అప్రియమైనది ఎవరు ఎక్కువగా అందరికీ చెప్పి బాధ పెట్టకూడదు, అది జరిగినప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా అని చెప్పి విదురుడు దాని గురించి ఏమీ చెప్పడు.
తర్వాత 26 సంవత్సరాల కాలం వరకు కూడా తావచ్చశాస క్షితిం ఏకచక్రాం ఏకాదపత్రాం అజితేన పాత్ర ఇతి చోపరి. మళ్ళీ తర్వాత 26 సంవత్సరాల దాకా ధర్మరాజు గారు రాజ్యాన్ని ఏలడం అనేది జరుగుతుంది. విదురం చాగతం పునరితి చ భారతే చైకవింశత్ వర్షాత్ పూర్వం విదురస్య యుధిష్ఠిర భావ ఉక్త. ఇంకో 5 సంవత్సరాలు గడుస్తాయి. 26 సంవత్సరాల ముందే యాదవనాశనం తెలుసుకుని ఇంకో 5 సంవత్సరాలు అక్కడే ఉంటాడు విదురుడు హస్తనావతి. 5 సంవత్సరాలు అక్కడ ఉండి భారతే చైకవింశత్ వర్షాత్ పూర్వం 21వ సంవత్సరానికి ముందు, అంటే 26వ సంవత్సరం, అంటే యాదవ కుల నాశనానికి 26 సంవత్సరాల ముందే హస్తనావతికి వచ్చాడు. అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు ఉన్నాక తర్వాత 21 సంవత్సరాలు మిగిలాయి. ఆ 21 సంవత్సరాలు మిగిలి ఉండగానే యుధిష్ఠిరుడిలో ఐక్యం పొందుతాడు విదురుడు. ఇలా యుధిష్ఠిరుడు ఐక్యం అనేది అవుతాడు. అలా విదురుడు తన దేహాన్ని త్యజించి వేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి అప్రియమైనది చెప్పకూడదు అని చెప్పడానికి ఇది ప్రమాణం. ధర్మరాజు గారి రాజ్య పరిపాలన 32 సంవత్సరాలు. 5 సంవత్సరాలు విదురుడి తీర్థయాత్ర ముగించుకొని 26 సంవత్సరాలు సుమారుగా మిగిలి ఉండగా యాదవ కుల నాశనం అనేది తెలిసింది విదురుడికి. అయినా ధర్మరాజు గారికి అది చెప్పలేదు. ఇంకో 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 21 సంవత్సరాలు మిగిలాయి యాదవ కుల నాశనానికి. అప్పుడు విదురుడు తన దేహాన్ని త్యజించి ధర్మరాజు గారిలో లీనమవుతారు. అదే సమయానికి వీళ్ళు ధృతరాష్ట్ర మొదలైన వాళ్ళు కూడా మరణం అనేది పొందడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ రకంగా కృష్ణ పరమాత్ముడు యాదవులకి శాపప్రాప్తి సమయం మొదలైనవన్నీ కూడా ఈ రకంగా మనం తెలుసుకోవడానికి వీలుగా పద్మపురాణంలో చెప్పిన తాత్పర్యాన్ని ఇక్కడ సంగ్రహం చేసి చెప్పారు ఆచార్యులు వారు. ఇలా ఉండగా ఈ విదురుడు ఈయనకి భాగవతం చెప్పు అని చెప్పి మైత్రేయులు వారికి పరమాయించాడు భగవంతుడు. అంత విశేషం ఏమిటి విదురుడి మీద కృష్ణ పరమాత్ముడికి అభిమానం, ప్రేమ, వాత్సల్యం అని అడిగితే ఆ విదురుడు ఎవరా అన్నదాన్ని, ఆయన మూల అవతారాన్ని మనకి ఇక్కడ భాగవతంలో ప్రస్తావన అనేది చేస్తారు. అవిభ్రత్ అర్యమా దండం యథాఘం అఘకారిషు యావత్ బభార శూద్రత్వం శాపాత్ వర్షశతం యమః 19వ శ్లోకం. అభిభ్రత్ అర్యమా దండం యథాఘం అఘకారిషు యావత్ బభార శూద్రత్వం శాపాత్ వర్షశతం యమః. అర్యమ అంటే యమధర్మరాజు గారు. ఆయన ఎలా దుష్టుల మీద దండధారణ అనేది చేస్తారో, ఆ దుష్టులు చేసే దుష్టతనానికి, అంటే వాళ్ళ 100 సంవత్సరాల వయస్సు దాకా దుష్టతనం అనేది చేస్తారు. ఆ 100 సంవత్సరాల కాలం వరకే ఆయుష్ మనుషులది. ఆ 100 సంవత్సరాల కాలం వరకు ఉన్న ఆయుష్కి సంబంధించి పాపాత్ముల్ని శిక్షించడం అనేది ఎలా చేస్తాడో అలా విదురుడు అణిమాండవ ఋషి గారి శాపాన్ని నిమిత్తం చేసి యమధర్మరాజు గారే వర్షశతం యమః శూద్రత్వం బభార, 100 సంవత్సరాల దాకాను కూడా శూద్రుడిగానే ఉన్నాడు, జన్మించి అలాగే ఉన్నాడు. 100 సంవత్సరాల దాకా విదురుడు అవతారంలో ఉన్నాడు యమధర్మరాజు. ఇక్కడ తాత్పర్యం, యో అర్యమ దండం అభిభ్రత్ స వర్షశతం యావత్ శూద్రత్వం బభార. ఏ యమధర్మరాజు గారు దండాన్ని ధరించారు దుష్టుల మీద, ఆ దుష్ట దమనము చేసే యమధర్మరాజు గారే వర్షశతం శూద్రత్వం బభార, అణిమాండవ ఋషి గారి నిమిత్తంగా వారి శాపానికి అనుగుణంగా 100 సంవత్సరాల దాకా శూద్ర యోనిని ధరించారు. నదేవానాం నదేవీనాం సామస్తేన జనిర్భువి అంశాంశేన ఏవ జాయంతే సర్వే త్వజానజాదయః. ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు యమధర్మరాజు గారు శూద్రుడిగా జన్మించారంటే యమలోకంలో పనులని ఆగిపోతాయిగా. మళ్ళీ యమలోకం 100 సంవత్సరాల దాకా పని లేకుండా ఉండిపోయారు అక్కడ అనే సందేహం వస్తుంది. దానికి
ఆచార్యుల వారు ఆ తాత్పర్యాన్ని చెబుతారు. అలా కాదు, నదేవానాం న దేవీనాం, దేవతలకైనా దేవతా స్త్రీలకైనా సంపూర్ణంగా తమ అంశతో వాళ్ళు జన్మించడం భూలోకంలో అనేది జరగదు. మూల రూపంలో అలాగే ఉంటారు. మూల రూపంలో ఉంటూ ఒక అంశతో భూలోకానికి వస్తారు. ఆ అంశలోనూ కూడా నేరుగా రారు. అంశాంశేనైవ జాయంతే సర్వే త్వజానజాదయః. ఆ అంశానికి మరో అంశం, అలా వాళ్ళు అంశాంశంతో జన్మించడం అనేది జరుగుతుంది. అంటే బ్రహ్మాండం బయట ఒక అంశతో ఉంటారు తత్వాభిమాని దేవతలు. బ్రహ్మాండం బయట ఉండే ఒక అంశ బ్రహ్మాండం లోపల వాళ్ళ వాళ్ళ లోకాల్లో జన్మిస్తారు. అంశము నుండి అంశము వచ్చినట్టు. ఇంద్రదేవుడు స్వర్గంలోనే ఉంటాడు, యముడు నరకంలోనే ఉంటాడనేం లేదు. బ్రహ్మాండం బయట వాళ్ళు ఉండే ఉంటారు. బ్రహ్మాండం బయట ఉండే తత్వాభిమాని దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక అంశ బ్రహ్మాండం లోపల ఉండే లోకాలలో వాళ్ళకు సంబంధించిన లోకాలలో వాళ్ళు ఉంటారు. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండే ఆ రూపానికి సంబంధించిన ఒక అంశముతో భూలోకంలో జన్మిస్తారు. అంటే యమధర్మరాజు గారు బ్రహ్మాండం బయటే ఉన్నాడు, యమలోకంలోనూ ఉన్నారు. యమలోకంలో ఉన్న అంశతో ఒక అంశ నుండి బయటికి వచ్చారు విదురుడిగా. ఆ అంశ ధర్మరాజులో లీనమవుతుంది. అలా ఈ లోకాంతరంలో బ్రహ్మాండం అంతర్గతమైన లోకాలలో ఉండేటటువంటి వారి అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ అంశాల నుండి వాళ్ళు అవతరించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా పూర్ణంగా అక్కడ ఖాళీ అయి ఇక్కడ వస్తారు అది లేదు. ఎందుకంటే మహాభారతంలో మీరు చూసారుగా, విని ఉంటారుగా, అర్జునుడు స్వర్లోకానికి వెళ్ళడం, అక్కడ ఇంద్రుడు అర్జునుడు ఇద్దరు కూడా ఒకే ఆసనంలో కూర్చోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇలా జరిగింది అంటే ఇంద్రుడు మొత్తం సంపూర్ణంగా అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అవతరించాడని కాదు. ఆ ఇంద్రుడు ఒక రూపంతో అక్కడే ఉన్నాడు, మరొక రూపంతో ఇటువైపు వచ్చి తను జన్మించాడు అర్జునుడిగా అనేది మనం తెలుసుకుంటాం మహాభారతంలో. అలాగే అందరూ దేవతలు కూడా, అజానజా దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా ఒక అంశంలో అక్కడ ఉంటారు. ఆ అంశము నుండి మరొక అంశతో భూలోకంలో వాళ్ళు అవతరించడం అనేది జరుగుతుంది. 28వ శ్లోకాన్ని గమనిస్తే, అథోదీచీం దిశం యాతు స్వైరజ్ఞాత గతిర్భవాన్ ఇతో అర్వాక్ ప్రాయశః కాలః పుంసాం గుణ వికర్షణ. అథోదీచీం దిశం యాతు 20 శ్లోకం ఉందండి. 20వ శ్లోకమా? 20వ శ్లోకానికి ఉంది. సరే, 20వ శ్లోకాన్ని చూద్దాం ముందు. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో స ఏష భగవాన్ కాలః సర్వేషాం న సమాగతః. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో స ఏష భగవాన్ కాలః సర్వేషాం న సమాగతః. ఇది విదురుడు ధృతరాష్ట్రుడికి వైరాగ్యోపదేశం చేసే సందర్భం. విదురుడు, అదంతా మనకు తెలిసిన కథే. ఈ రకంగా నువ్వు ఎన్ని రోజులను ఉంటావు, కాలం ఆసన్నమైనది, మనం అందరం కూడా చనిపోయే వాళ్ళమే, నువ్వు అసలు పుణ్య సాధన అనేది చేసుకోలేదు, అలాంటప్పుడు ఈ రకంగా సమయాన్ని వృథా చేస్తే ఎలా అని విదురుడు ధృతరాష్ట్రుడికి వైరాగ్యోపదేశం చేసేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఒక శ్లోకం ఇది 20వ. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో. ఈ మరణం అనే దానికి ప్రతిక్రియ అనేది సాధ్యమే కాదు. ఎవరు ఎక్కడ ఏ సందర్భంలోనూ కూడా చేయలేరు. అన్ని లోకాల్లోనూ ఉన్న వాళ్ళకి ఒకరోజు మరణం సంభవిస్తుంది. ఎవరైనా సరే వాళ్ళకి మరణం అనేది సంభవిస్తుంది. అలాంటి అందరికీ మరణాన్ని కలగజేసేటటువంటి వాడే కాలనామకుడైన పరమాత్మ. సయేష భగవాన్ కాలః. ఆ కాలనామకుడైన పరమాత్మ
మనకందరినీ కూడా మరణం అనేది కలగజేయడానికి ఆయన వచ్చాడు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు. ఇక్కడ తాత్పర్యం సంహర్త భగవాన్ విష్ణు కాలైత్యభిధీయతే. ఇక్కడ కాల అని అంటే ఎవరు? యమధర్మరాజు గారా, రుద్రదేవుడా, ఎవరు అని వివక్ష చేస్తే రుద్రదేవుడు కాదు, యమధర్మరాజు కాదు. సంహర్త భగవాన్ విష్ణు, సమగ్రాన్ని సంహారం చేసేవాడు భగవంతుడు విష్ణువే. ఆయననే కాల అని అంటారు. అథవా గుణ సర్వస్వం కాలశబ్దో వ్యనక్తి. ఆ భగవంతుణ్ణి కాల అని ఎందుకు అంటారు అంటే అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. సాత్వికమైన, శుభమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన గుణాలు అన్నీ ఆ భగవంతుడిలో ఉన్నాయి. కాబట్టే ఆ పరమాత్ముని కాల అని అంటారు. కల కామధేను అని ధాతు. ఆ ధాతు నిమిత్తకంగా సమగ్రంగాను కూడా అన్నంత గుణాలు ఆ పరమాత్ముడిలో ఉన్నాయి. కాబట్టి పరమాత్ముని కాల అని అంటారు. లేదా సర్వసంహారకర్త, అందరినీ సంహారం చేసేవాడు పరమాత్మ. కాబట్టి కూడా ఆ పరమాత్మని కాల అని అంటారు. అలాంటి కాలానికి ప్రతిక్రియ అనేది ఏం లేదు. ఉన్న సమయంలో మనం సాధన చేసుకోవడమే శ్రేష్టమైనది అని విదురుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేసేటటువంటి సందర్భం. అయితే ధృతరాష్ట్రుడికి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చాక ఇక నేను మళ్ళీ ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి ఉదీచీం దిశం అథోదీచీం దిశం యాతు 28వది. అథోదీచీం దిశం యాతు స్వైరజ్ఞాత గతిర్భవాన్ ఇతో అర్వాక్ ప్రాశకాల పుంసాం గుణ వికర్షణ. నువ్వు ఉత్తర దిశకై సాగు. ఉత్తర దిశలో బద్రికాశ్రమం అనేది ఉన్నది. అక్కడ నువ్వు తపస్సు చేసుకొని నీ పాపాన్ని క్షయం చేసి తర్వాత పుణ్యప్రాప్తితో నీ నీ మూల రూపంలో నువ్వు చేరుకుంటావు అని ధృతరాష్ట్రుడికి సలహా ఇస్తాడు విదురుడు. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం అనేది అవుతుంది. అథోదీచిం దిశం యాతు, ఇక ఉత్తర దిక్కకై నువ్వు సాగాలి. ఎలా సాగాలి అంటే స్వైరజ్ఞాత గతిర్భవాన్, నీ వాళ్ళ ఎవరికి కూడా తెలియకుండా వెళ్ళిపో, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపో అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఇతో అర్వాక్ ప్రాశకాల పుంసాం గుణ వికర్షణ. ఇంతవరకు విషయ గుణ వికర్షణ, సత్వరజ తమో గుణాల బంధనములో విషయాభినివేశమై విషయభోగాలలోనే మునిగి తేలుతూ నువ్వు నీ ఆయుష్నంతా నాశనం చేసుకున్నావు. ఇప్పుడు విషయభోగాలు చేయడానికైనా కూడా నీకు ఆయుష్ మిగలలేదు. ఉన్న దాంట్లో అల్పమైన ఆయుష్ నీకు మిగిలింది. ఇలా ఉండగా నువ్వు ఎంతైతే అంత అధికంగా సాధన మార్గంలో సాగు అని విదురుడు చెబుతాడు. ఇక్కడ స్వైరజ్ఞాత గతిర్భవాన్, నీ వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు అనిపిస్తుంది భాగవతంలో, కానీ అది సరైనది కాదు. స్వైరజ్ఞాత గతి అంటే వివిక్త గతి, ఏకాంతంలో ఉండు అని. ధర్మరాజు గారు వెళ్ళడం, అది యుధిష్ఠిరుడు, అది ధృతరాష్ట్రుడు వెళ్ళడం ధర్మరాజు గారికి తెలుసు. తర్వాత అడపాదడప అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని దర్శించుకొని వచ్చేవారు. ఇలా ఉన్నప్పుడు తమ వాళ్ళకి తెలియకుండా వెళ్ళు అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. అలాంటప్పుడు స్వైరజ్ఞాత గతి అనే దానికి ఏమిటి? వివిక్త గతి, వివిక్తమైన గతి అంటే ఏకాంత ప్రదేశంలో ఉంటూ నీకు యోగ్యమైనటువంటిది ఏదైతే గతి అనేది ఉన్నదో అటువంటి గతిని నువ్వు పొందవచ్చు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇలా స్వైరజ్ఞాత గతి అనే దానికి నీ వాళ్ళకి తెలియకుండా నువ్వు వెళ్ళిపో అని అర్థం కాదు. స్వైరజ్ఞాత గతి అని అంటే వివిక్త గతి, నీకు విహితమైన, నీకు సంబంధించిన, నీ యోగ్యమైనటువంటి గతిని నువ్వు పొందు అనేటటువంటి మాటని ఇక్కడ తీసుకోవాలి మనము అని ఆచార్యుల వారు మనకు తాత్పర్యాన్ని చెబుతారు. ఇలా ఇది విదురుడి ఉపదేశంతో ధృతరాష్ట్రుడు తర్వాత ధర్మరాజు గారిని ఎలాగోలా ఒప్పించి తను ఇక తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి అని బయలుదేరతారు. అలా బయలుదేరగా అక్కడ కుంతి, గాంధారి మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోతారు. సంజయుడు,
సంజయుడు కూడా అక్కడ వెళ్తాడు, కొన్నిసార్లు ఇక్కడికి వస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇలా మొత్తానికి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సంజయుడు, విదురుడు వెళ్తారు, వస్తారు. ఒక్కొక్కసారి వచ్చి ఓ 5 సంవత్సరాలకి విదురుడు ధర్మరాజు గారిలో ఏకీభావాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇలా ఉండగా ఇక ఇంకొంత కాలానికి ధృతరాష్ట్రాదులు మరణిస్తారు అనే విషయం ఉండగా ఇక్కడ హస్తనావతిలో యుధిష్ఠుడికి అది సూచన అనేది కలుగుతుంది. 31వ శ్లోకం. అజాతశత్రుకృత మైత్రో హుతాగ్నిర్విప్ర నత్వా తిలగో వస్త్ర రుగ్మైః గ్రహాన్ ప్రవిష్టో గురువందనాయ నచాపశ్యత్ పితరౌ సౌబలిశ్చ. 31వ శ్లోకం. అజాతశత్రుకృత మైత్రో హుతాగ్ని విప్రాన్ నత్వా తిలగో వస్త్ర రుగ్మైః గ్రహాన్ ప్రవిష్టో గురువందనాయ నచాపశ్యత్ పితరౌ సౌబలించ. ఇంకొంతకాలానికి వీళ్ళు మరణిస్తారు అనేటటువంటి సందర్భం అనేది ఉండగా ఇక్కడ యుధిష్ఠుడికి అది సూచన అనేది కలుగుతుంది. ఆ సూచన అనేది ఎలా కలిగింది అన్న దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. పితరౌ, ఈయన అజాతశత్రు అంటే ధర్మరాజు, కృతమైత్ర అంటే సంధ్యావందనం, మిత్ర సంబంధి. మిత్ర అంటే సూర్యుడు. కృతమైత్ర అంటే సంధ్యావందనం అనేది చేసుకుని తనకు విహితమైన అగ్ని కార్యాలు మొదలైనవన్నీ ముగించుకొని విప్రాన్నత్వా బ్రాహ్మణుల్ని నమస్కరించి తిలగో వస్త్ర రుగ్మైః వాళ్ళకి తిల, గోవు, వస్త్రములు, సువర్ణము ఇవన్నీ దానం ఇస్తాడు. దానమిచ్చి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉండే గృహము, కుంతీదేవి ఉండే గ్రహము, ఆ గృహాలకి వెళ్తాడు. అంటే వీళ్ళు వాళ్ళ గ్రహాలు విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏ కక్షలో ఉండేవాళ్ళో అక్కడ నిత్యం కూడా వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేవాడు ధర్మరాజు. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయనకి తన యోగ దృష్టికి వాళ్ళ దర్శనం అనేది లభించేది. ధృతరాష్ట్రుడిది, కుంతిది, గాంధారిది, వీళ్ళందరిది కూడా. ఇలా ఉండగా వాళ్ళు ఈ సందర్భంలో కనిపించకుండా పోయారు. అంటే కనిపించలేదు. వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళు నమస్కారం అనేది చేసినా వాళ్ళకి అంటే వాళ్ళు కనిపించలేదు ధర్మరాజు గారికి. అప్పుడు ఆయనకి గాబరా అయింది. ఇదేంటిది నాకు కనిపించట్లేదు అంటే వాళ్ళు లోకాంతరానికి వెళ్ళారో ఆశ్రమాంతరానికి వెళ్ళారో ఏమిటో వ్యత్యాసం జరిగింది అని భయపడతాడు ధర్మరాజు. ఆ విషయమే మనకు ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యం అనేది చెబుతారు. పితరౌ కుంతి ధృతరాష్ట్రౌ. ఇక్కడ నచాపశ్యత్ పితరౌ అని ఉంది. పితరౌ అంటే ఎవరు? తల్లిదండ్రులు అని అర్థం. తల్లిగారు కుంతి, ధృతరాష్ట్ర తండ్రి గారు అంటే పెద్ద తండ్రి గారు అవుతారు. అలా పెద్ద తండ్రి గారు, గాంధారి మరియు కుంతీదేవి ఈ ముగ్గురిని చూడలేదు. నచాపశ్యత్. అలా వాళ్ళు కనిపించకపోయేసరికి తస్య మనసి తేషాం విపద్భావో బభూవ. ధర్మరాజు గారి మనస్సులో వాళ్ళకి ఏదో విపత్తు సంభవించింది అని అనిపించింది. అలా అనిపించింది. వెంటనే ఆయన గాబరా పడ్డారు. మహాభారతంలోనూ కూడా ఈ రకంగానే చెబుతారు. స్కాందేచ, స్కంద పురాణంలోనూ కూడా ఈ విషయం అనేది చెప్పబడి ఉన్నది. భీమసంతర్జితో రాజ్ఞస్తనుజ్ఞాం ప్రాప్యయత్నతః. అది మహాభారత తాత్పర్యంలో స్పష్టంగా వస్తుంది. భీమసేనుల వారు నానా రకాలుగాను కూడా మనస్సుకి కష్టం కలగజేసే రకంగా నిష్ఠూరంగా మాట్లాడతారు, ధృతరాష్ట్రుడు వినే రకంగా. అలా ధృతరాష్ట్రుడి మనస్సులో నిష్ఠూరమైన మాటలతో వైరాగ్యాన్ని కలగజేసి తర్వాత ఇక ధృతరాష్ట్రుడు తను ఖచ్చితంగా ఇది తపస్సు చేసుకోవడానికి బయలుదేరాలి అని నిర్ణయం చేసుకుంటాడు. అలా నిర్ణయం చేసుకొని 3 రోజులు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ధర్మరాజు గారి దగ్గర అనుమతి తీసుకుంటాడు. ఆయన చక్రవర్తి కదా, అనుమతి లేకుండా వెళ్ళలేడు. కాబట్టి 3 రోజుల దాకా అనుమతి ఇవ్వాలి అని ఉపవాసం చేస్తాడు. నేను వెళ్ళనివ్వను అని ధర్మరాజు. మొత్తానికి వారి ఈ వివాదంలో వేదవ్యాసుల వారు వచ్చి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలన్నప్పుడు ఎందుకు ఆపుతావయ్యే ధర్మరాజా అని యుధిష్ఠిరుడికి చెబుతాడు వేదవ్యాస పరమాత్మ. ఇలా ఉండగా సరే అని అప్పుడు ధృతరాష్ట్రుడికి వనానికి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు ధర్మరాజు.
ధృతరాష్ట్రో వనేవాసం అకరోత్ వత్సరత్రయం. ఆ వనవాసంలో 3 సంవత్సరాల దాకా వనవాసంలో ఉంటూ తపస్సు చేస్తాడు ధృతరాష్ట్రుడు. విదురస్తదిక్షతం ఆగతేషు వనం పుర. అప్పుడప్పుడు విదురుడు వాళ్ళని చూసి రావడానికని వనానికి వెళ్ళేవారు, వచ్చేవారు. పాండవేషు తు రాజానం ప్రవిశ్యైకత్వమాగత. అలా చూసి వచ్చాక 5 సంవత్సరాలు గడిచింది. ఆ 5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఈయన 5 సంవత్సరాల సమయంలో ఇంకా 3 సంవత్సరాల ఆయుష్ ఆయనకు ఉండగానే ఈయన ధర్మరాజు గారిలో ఏకీభావాన్ని పొందారు. పాండవేషు తు రాజానం ప్రవిశ్యేకత్వమాగత తతో దావాగ్నినా దగ్ధం ధృతరాష్ట్రం చ సౌబలి. తర్వాత 3వ సంవత్సరానికి, ఆ 5 సంవత్సరాల సమయంలో 3వ సంవత్సరం అయ్యాక ధర్మరాజు ధృతరాష్ట్రుడు, కుంతి మరియు గాంధారి మొదలైన వాళ్ళందరూ కూడా దావాగ్నిలోనే వాళ్ళ దేహాన్ని త్యజించి అక్కడి నుంచి అక్కడే వాళ్ళ విహితమైన లోకాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. శృత్వా కుంతిం చ చింతాంతే ప్రాపు పాండు సుతాస్తదా. ఇలా వాళ్ళకి జరిగింది అని తెలిసాక పాండవులకి బాగా మనసుకి చింత కలత అనేది కలిగినది. అప్పుడు తాంస్తదా నారదో విద్వాన్. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి వాళ్ళకి చక్కగా మాటలు చెప్పి ధైర్యం చెప్పి మానసికమైన కలతని పరిహారం అనేది చేస్తారు. ఉక్త్వత్వం గతిం తేషాం నిష్ఠాం తాత్కాలికీం తథా. వాళ్ళకు ఉత్తమమైనటువంటి గతి అనేది కలిగినది. వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ పరిహారం చేసుకొని శ్రేష్టమైన లోకాలనే వాళ్ళు పొందారు. నువ్వు దానికి సంబంధించి చింతించాల్సిన అవసరం లేదు అని నారద మహర్షి ధర్మరాజు గారికి ధైర్యం అనేది చెబుతారు. అప్పుడు శాంతిస్తాడు ధర్మరాజు. ఆ విషయం అంతయు కూడా అంటే వాళ్ళ కాలం చేసే సమయం కానివ్వండి, సంజయుడు అతడికి కూడా ఇలాంటి అనుభవాలే కలగడం కానివ్వండి, ఇవే మొదలైనవి కూడా ముందు వచ్చే శ్లోకాలలో తాత్పర్యంగా రాస్తారు. అదేమిటా అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళకి కృష్ణ అర్పణమస్తు.